తెలంగాణలో రాకరాక అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. ప్రస్తుతానికి ఇతర పార్టీ ఎమ్మెల్యేలను ఆకర్షిస్తున్న ఆ పార్టీ మార్పు రాజకీయం ఆ పార్టీనే కలవరపెడుతుంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఎప్పుడు దొరుకుతారా, ఎప్పుడు బుక్ చేద్దామా అన్నట్లు సొంత పార్టీ నేతలే ఎదురుచూస్తున్నారు. ఆపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఉంది. మరో జాతీయ పార్టీ బీజేపీ కాచుకుని కూర్చుంది. ఈ తరుణంలో చిన్నపాటి అనుమానాలు సైతం పెనుభూతాలుగా మారుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిరాయిస్తున్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు అలక పాన్పు ఎక్కుతున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం ఇస్తుండటంతో ఇక తమ దారి తాము చూసుకోవడమే మేలన్న నిర్ణయానికి వస్తున్నారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ 4 ఆకులు చదివితే బీఆర్ఎస్ అంతకంటే 2 ఆకులే చదివి ఉంది. ఉద్యమ పార్టీగా తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీగా బీఆర్ఎస్ కు ప్రజల్లో మంచి అభిప్రాయం ఉంది. తాత్కాలికంగా అధికార మార్పిడి చేశారే తప్ప శాశ్వతం కాదని విశ్లేషకులు అంటున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ ను నిర్వీర్యం చేయాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ సెక్రటేరియట్లో లీకులు కలవరపెడుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చి 10 నెలలు గడుస్తున్న సచివాలయంలో గులాబీ దళం వెగులు చురుగ్గా పనిచేస్తున్నాయని ప్రభుత్వ పెద్దల్లో అనుమానం ఎక్కువవుతుందంటున్నారు. సర్కారు సమాచారం మొత్తం సచివాలయం గోడ దాటుతుండడమే ప్రభుత్వ పెద్దల అనుమానాలకు కారణమంటున్నారు. గోడలకు చెవులు ఉన్నాయన్నట్లు 4 గోడల మధ్య మాట్లాడుకున్న సమాచారం కాస్త గోడ దాటుతుండడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అధికారంలోకి వచ్చిన కొత్తలో సర్కారు సమాచారం లీక్ అవడంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారంటున్నారు. అధికారుల తీరు మార్చుకోవాలి, లేకపోతే విషయం కాస్త సీరియస్గా ఉంటుందని స్మూత్ అండ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లుగా టాక్. అయినా వ్యవహారంలో మాత్రం నో చేంజ్ అంటున్నారు. ఎంత చెప్పినా ఇన్ఫర్మేషన్ మాత్రం షరా మామూలుగానే బీఆర్ఎస్ భవన్ కు చేరిపోతుందని ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇదే విషయాన్ని కేటీఆర్ సైతం ప్రస్తావిస్తుండటంతో ప్రభుత్వ పెద్దలు కారాలు మిరియాలు నూరుతున్నట్లుగా చెప్తున్నారు. ప్రతి డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో ఏం జరగనుందో మాకు తెలుస్తుందన్న కేటీఆర్ వ్యాఖ్యలపై ప్రభుత్వం అప్రమత్తమైనట్లుగా టాక్ నడుస్తుంది. ప్రభుత్వ సమాచారం లీక్ చేస్తున్నది ఎవరంటూ ఆరా తీస్తున్నట్లుగా చెబుతున్నారు. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఉన్నతాధికారులు ఉంటారు. సమీక్షలు, ప్రత్యేక సమావేశాలు, 1-to-1 భేటీలు, ఇలా నిత్యం వివిధ శాఖల పరిపాలన గురించి మాట్లాడుతుంటారు. అయితే మంత్రుల ఛాంబర్ల నుండి సీఎం రేవంత్ ఉండే 6th ఫ్లోర్ వరకు ఏ ఛాంబర్లో ఎవరు ఎవరితో మాట్లాడుకుంటున్నారు, ఏ అంశంపై మాట్లాడుకుంటున్నారు అన్నది క్షణాల్లో గులాబీ పెద్దలకు తెలిసిపోతుందట. ఈ మధ్య జరిగిన మంత్రివర్గ సమావేశం పైన గులాబీ ముఖ్య నేత తన సన్నిహితుల దగ్గర ప్రస్తావించిన సంగతి సీఎం రేవంత్ రెడ్డి వరకు చేరుతుందంటున్నారు. దీంతో సచివాలయంలో ఏం జరుగుతుంది అంటూ సీఎం అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారని చెప్తున్నారు. ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టలేడన్నట్లు సర్కార్లో ఉంటూ తిన్నంటి వాసాలను లెక్క పెడుతున్నట్లు ఆ కొందరి పని పట్టాలని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయినట్లుగా చెప్తున్నారు. ఈ లీకుల వెనుక అధికారులు ఉన్నారా, లేక నాయకులు ఎవరైనా బీఆర్ఎస్ పెద్దలతో టచ్లో ఉంటూ ఇక్కడి విషయాలను అక్కడికి చేర్చుతున్నారా అన్నది తేల్చాలని ఇంటెలిజెన్స్ అధికారులను సీఎం ఆదేశించారనే సమాచారం.